ఇప్పుడు విజయాల్ని సాధిస్తాం, ఎన్నో కఠిన పరీక్షలను ఎదిరించి గెలుస్తాం, గొప్ప పనులు చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ప్రపంచం మనల్ని కొంతైనా ప్రశంసించాలనుకుంటాం. అదొక ఆనందం మనకి చాలాసార్లు అనిపిస్తుంది ఇది మన కష్టార్జితమని. ఆనందిస్తూ ఉంటాం. ఒకవేళ మనకి ప్రశంసలు లభించకపోతే ఏం జరుగుతుంది? మనం బాధపడతాం, మనం ఆవేశపడతాం, ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదేమో అనుకుంటాం. మనం ఆనందంగా ఉండడం చూసి అందరూ ఓర్చుకోలేకపోతున్నారనిపిస్తుంది. ఎన్నో చెడు ఆలోచనలు వస్తాయి. అందుకే నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. మీరు ఏ పని చేసినా, ఏ కార్యం చేపట్టినా కేవలం పొగడ్తల కోసమే చేస్తారా? అదే నిజమైతే ఆ ఆలోచనల్ని ఇక్కడే వదిలేయండి. ఎందుకంటే ఈ ప్రకృతి మనకి కొత్త విషయం నేర్పుతుంది. ఈ పుష్పాన్ని చూడండి. ఈ పరిమళం ఈ పుష్పమే ఇస్తుంది. మనసుని ఉల్లాసంగా చేస్తుంది. ఇది మనసుని తేజస్సుతో నింపేస్తుంది. ఈ పరిమళం, ఈ పుష్పంలో ప్రత్యేకత ఏమిటంటే ఇది ఈ పని చేసినందుకు ఏ పొగట్టులు అవసరం లేదు దీనికి. అదే ప్రకృతి చెప్పే పాఠం. మంచివారికి, మంచి పనులు చేసేవారికి ఎలాంటి ప్రశంసలు అక్కర్లేదు. ఎందుకంటే ఆ పనుల్లోనే ఉంది పరిమళం. నకిలీ పుష్పాలకు అత్తర్లు పుయ్యక తప్పదు. స్వచ్ఛమైన సంపంగికి అత్తరెందుకు? అదేవిధంగా మీరు నిరాపేక్షతతో మీ పని చేసుకుంటూ వెళ్ళండి. మీరు మీ మనసుని ఎల్లప్పుడూ శాంతంగా ఉంచుకోండి, స్వచ్ఛంగా ఉంచుకోండి. ఒకవేళ మీరు అలా చేస్తే గనక, మీరు స్వయంగా పరిమళిస్తే గనక పొగట్టలు అవసరం లేదు. మీకు కేవలం ఆనందమే వస్తుంది. అందుకని స్వయంగా పరిమళించండి. రాధా కృష్ణ.